We want justice. We want justice. Rupa Reddy. Amar hai. Rupa Reddy. Amar hai. Rupa Reddy. Amar hai. Rupa Reddy. Amar hai. Sorry. Private పాఠశాలలకు ఉపాధ్యాయులకు విద్యా సంస్థలకు భద్రత కల్పించాలి. విద్యా సంస్థలకు కెమెరా వస్తుంది నువ్వు లేకపోతే Same teachers, respect teachers. 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 అందరికీ నమస్తే అండి. నా పేరు విజయేందర్ రెడ్డి, యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ని నేను. ఈరోజు రూపారెడ్డి గారికి జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఏ గురువుకు కూడా ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈరోజు గురువుని ఒక మనిషిలాగా కూడా చూసే పరిస్థితి లేదు. అటు పేరెంట్స్కి కానివ్వండి, ఇంకా బయట సమాజానికి కూడా కనీసం ఒక మనిషిలాగా కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయినారు. ముఖ్యంగా పేరెంట్స్కి ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు మీ పిల్లల్ని ర్యాంకులు వస్తేనేమో మా పిల్లడు అని దగ్గర తీసుకుంటున్నారు, అదే ఏదైనా ఫెయిల్యూర్ అయితే మాత్రం టీచర్ల పైకి ఎగబడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, మీ ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మీరుంటారు, కానీ ఒక క్లాస్ టీచర్ నుంచి మాత్రం 30 నుంచి 40 మందిని కంట్రోల్ చేయాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గాలి. ఇంకోటి ఏంటంటే, ఒక టీచర్ ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తుంది అంటే ఒక కొడుకులాగానో ఒక కూతురులాగానో వాళ్ళని ఫీల్ అయ్యి ఇస్తారు తప్ప ఎవరు పగలు ప్రతీకారాలు పెట్టుకొని పనిష్మెంట్లు ఇవ్వరు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. సో మా స్కూల్ సైడ్ నుంచి కూడా మేము ఇచ్చే గైడెన్సెస్ మేము ఇస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోతే మాత్రం ఏం చేయలేము మేము. ఈరోజు పిల్లలు నేర చరిత్ర ఓపెన్ అయ్యే స్టేజ్కి వచ్చినారు అంటే ఖచ్చితంగా అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అందులో చాలా ఉంది. మీరు చేసే ఓవర్ ప్యాంపరింగ్ కావచ్చు, మీరు ఇచ్చే ఎక్కువ గారాభం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కరెస్పాండెంట్ ఒక మాట అనగానే 10 మందిని తీసుకొని ఉరికొస్తున్నారు స్కూళ్ళపైకి. ఈరోజు అదే 10 మందిని తీసుకొని మీరు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. పేరెంట్స్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. గురువు శిక్షించే హక్కు కంపల్సరీ ఉంటుంది గురువుగా. అది మాకు అప్పచెప్పండి. మీ పిల్లల్ని బంగారంలాగా తీర్చిదిద్దుతాము. దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. గురువులకి భయపడేలాగానే ఉంచండి మీ పిల్లల్ని. మీకు కూడా భయపడే స్టేజ్ దాటిపోతున్నారు వాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫైనల్ వన్, డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కావచ్చు అండ్ బిహేవియరల్ కంట్రోల్ ఏదైతే ఉందో పిల్లల్ని, అది చాలా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్కూల్ అండ్ పేరెంట్స్కి ఉంది. సో యాజ్ ఏ ప్రెసిడెంట్గా నా పరిధిలో ఉన్న అన్ని స్కూళ్ళకి కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాము మేము. దీనికి సైకాట్రిక్ డాక్టర్స్ని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. వెరీ సూన్ అట్లీస్ట్ మన ఉప్పల్ మండల్కి అయితే పిల్లల మార్పుకి మేము ప్రత్యేకంగా కృషి చేసి వాళ్ళని చేంజ్ చేస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు వసుంధర. నేను ఎస్వి హై స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ హెచ్ఎంని. ఈరోజు జరిగిన సంఘటన మనకి ఎంతో బాధాకరణము. మేడం రూపారెడ్డికి జరిగిన సంఘటన ఎంతో కలిచివేస్తుంది. ఇంకా కూడా మనము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ జరగడానికి కారణము అసలు ఏంటి అనేది దాని గురించి అందరూ కూడా ఆలోచన తప్పకుండా చేయాలని కోరుచున్నాను. ముఖ్యంగా మన పిల్లల తల్లిదండ్రుల బాధ్యత ఇది. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి గమనించాలి. ఆ తర్వాతనే పాఠశాలలకు అవసరం అవుతుంది. నేర చరిత్ర చేస్తున్నారు అంటే ఏ పిల్లవాడు కూడా మొదటి నుంచి వాళ్ళు పుట్టడమే నేరస్తులుగా పుట్టారు. వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత టీచర్లది, గురువులది ఎంతగానో ఉంది. అంతకన్నా ముందు మన తల్లిదండ్రులది ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు, సెల్ ఫోన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తుండాలి, గమనిస్తుండాలి. వెంటట బాధ్యత తీసుకుంటుండాలి. తల్లి కూడా పిల్లల్ని వెనకేసుకుంటూ రాకుండా వాళ్ళ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఇద్దరు కూడా
ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఇంతకుముందు ఈ రోజులలో తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలతోటి వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల పిల్లలు కూడా చెడ్డదారులకు ఏర్పడుతున్నారు. ఇవన్నిటికీ కారణము సోషల్ మీడియా అండ్ సినిమా ప్రభావం కూడా ఎంతైనా ఉంది. సో సినిమాలు కూడా మంచి దేశానికి పిల్లలకు కూడా ఉపయోగపడే సినిమాలు కూడా తీస్తే వాళ్ళకి ఎంతైనా బాగుంటుందని నేను కోరుతున్నాను. చెప్పండి గట్టిగా. రైట్ సార్.